హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైందనమాట వైసీపీ టాప్ మంత్రి అరెస్ట్ అండి. తీవ్ర టెన్షన్లో జగన్. పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాము. మాజీ మంత్రి జోగి రమేష్పై అయితే కేసు నమోదు అయిందండి. చంద్రబాబు నివాసంపై ఆయన దాడి చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. జోగి రమేష్ను అరెస్టు చేసే అవకాశం ఉండడంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును హైకోర్టులో ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది. మాజీ మంత్రి జోగి రమేష్ను కేసులు వెంటాడుతున్నాయి. అధికారంలో ఉండగా ఇష్టానుసారంగా వ్యవహరించారండి మాజీ మంత్రి జోగి రమేష్ గారు. చంద్రబాబు నివాసంపై వందల మంది కార్యకర్తలతో దాడికి ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి. అగ్రిగోల్డ్ ఆస్తుల్లో సీజ్ చేసిన భూమిని అక్రమంగా రాయించుకున్నట్లుగా జోగి ఫ్యామిలీపై ఆరోపణలు వస్తూ ఉన్నాయి. విజయవాడ పాయకరావుపేట సమీపంలో 26 సెంట్ల స్థలాన్ని సర్వే నెంబర్ మార్పుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని టాక్ ఉంది. జోగి రమేష్ అక్రమాలపై అయితే పోలీసులు విచారించి ఆ నివేదికను టీడీపీకి సమర్పించారు. ఈ కేసుకు సంబంధించి విచారణను సిబిఐ లేదా సిఐడికి అప్పగించే అవకాశం ఉందని సమాచారము. ఈ కేసులో జోగి రమేష్ను అరెస్టు చేసే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసమే హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై ఇవాళ విచారణ జరిపే అవకాశంలో కేసు నమోదైనట్టుగా జోగి కేసు నమోదైనప్పటి నుంచి అజ్ఞాతవాసంలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఆయన కనిపించలేదని చెప్తున్నారు. ఫలితాల తర్వాత ఒక్క రోజు మాత్రమే జగన్తో కలిశారని, ఆ తర్వాత ఎప్పుడు కానీ జోగి రమేష్ గారు కనిపించలేదని చెప్తున్నారు ఫ్రెండ్స్.